హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్. ఈరోజు అయితే మేము బొక్కలగుట్టకు వచ్చినాం ఫ్రెండ్స్. మామ నేను ఇద్దరం అయితే వచ్చేసినాం. ఇక్కడ మన ఇంటికైతే అమ్మవారి గుడి ఉన్నది. ఇప్పుడైతే మనం ఇక్కడ కోడి కోసుకొని ఇంటికైతే వెళ్ళిపోదాం. మరి ఫ్రెండ్స్ మేమైతే కోళ్ళు తీసుకున్నాం. ఇక్కడ చూడండి, మంది కూడా మంచి బాగానే వచ్చారు. మామ ఒకటి నేను ఒకటి తీసుకున్నా ఫ్రెండ్స్. ఇప్పుడైతే మేము పోయి దేవుణ్ణి అయితే మొక్కాలి. మంచి పబ్లిక్ మాత్రం ఇప్పుడే స్టార్ట్ అయింది. బోనాల పండుగ స్టార్ట్ అయింది కాబట్టి ఇప్పుడే మంది అయితే వస్తున్నారు. ఇక్కడైతే నీట్గా కోడిని కడుక్కొని మనమైతే లోపలికి గుళ్ళకి అయితే ఎంట్రీ కావాలి. అమ్మవారు కూడా అయితే ఇప్పుడే మంచిగా కలర్లు ఇట్లా వేస్తున్నారు. ఇక్కడ ఒక గుడి ఉన్నది. ఇక్కడ శ్రీ సత్తన్న నాగులమ్మ దేవస్థానం దేవత గుడి. ఫ్రెండ్స్ ఇప్పుడైతే కోడిని అయితే మనం ముట్టించినాం. మన కోడి అయితే మంచిగా ముట్టింది. ఇప్పుడైతే మనం పోయి కోడిని అయితే కోసుకోవాలి. ఇక్కడ కోసేందుకు కూడా కౌంటర్గా టికెట్లు ఇచ్చేసినాం ఫ్రెండ్స్. ఓకే, మనం కోసుకుందాం. మన కోడి అయితే ఇక్కడ దగ్గర పాటనే ఉన్నది. ఇక్కడ కోసేది ఉన్నది ఫ్రెండ్స్. షెడ్యూల్నే మనకు కోస్తారు కోళ్ళని. ఈ కోళ్ళని కోస్తారు. ఇక్కడనే కోసి కొట్టించుకొని పట్టుకొని పోదాం అనుకుంటున్నా. ఇంటికి పోయినాక ఇంకొక దేవుని మొక్కాలి మళ్ళీ. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ కోసే కాల వీడియో తీయకూడదు కానీ మనం తీయలేం ఫ్రెండ్స్. మొత్తానికి అయితే మనమైతే అమ్మవారిని దర్శనం చేసుకుని అంతా అయిపోయింది. కోడిని అయితే సాఫ్ చేసుకొని ఇంటికి అయితే వెళ్ళిపోతాం ఫ్రెండ్స్. ఇప్పుడు పబ్లిక్ అయితే ఎంత ఉన్నారు. అయితే ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాం. ఆల్రెడీ కోడి అయితే సాఫ్ అయిపోయింది. మనం అయితే 50 రూపాయలు ఇస్తే ఇక్కడ కటింగ్ చేసి ఇచ్చారు. మనం అయితే ఇంటికి వెళ్ళిపోతున్నాం ఫ్రెండ్స్. ఇప్పుడైతే ఇంటికి వెళ్ళి ఇంటికాడ కర్రీ చేసే వీడియో నీకైతే చూపిస్తాను. అదేవిధంగా కూడా మనం ఈరోజు అయితే దుర్గమ్మకు పసుక బిళ్ళలు అంటారు, మేము అది కూడా ఇస్తున్నాం ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, మరి ఫ్రెండ్స్ ఇప్పుడు మనమైతే ఇక్కడ మా ఇంట్లో దుర్గమ్మ కోసం ఇట్లా అప్పాలు అయితే వేస్తున్నాం ఫ్రెండ్స్. ఇప్పుడు మనం దుర్గమ్మని చేయాలంటే మనకు ఫస్ట్ అయితే ఇవి అప్పాలు చేయాలి. ఇప్పుడు మనం పసుక బిళ్ళలు ఇస్తాం కదా. ఇప్పుడు ఇక్కడైతే చేసిన పూరీలు చూడండి. ఇక్కడైతే ఇవి మన బియ్యం పిండితో చేసే అరిసెలు ఉంటారు ఫ్రెండ్స్. ఇది మన చక్కెరతో చేసినాయి. మనమైతే మాకు చేయొచ్చని మేము చేసినాం. ఇప్పుడైతే మనం అక్కడ బొక్కలగుట్ట వేసినాం కదా ఫ్రెండ్స్. ఇప్పుడైతే మౌనిక చూడండి ఎలా వేస్తుందో. నేను మార్కెట్ వేచ లోపల మౌనిక ఆల్రెడీ పూరీలు కూడా వేసేసింది. ఇప్పుడైతే ఇవి ఇది బియ్యం పిండితో చేసే పూర్ణాలు అంటారు. ఎంత చాలా బాగా చేస్తుందో చూడండి మౌనిక. చాలా కష్టపడుతుంది. ఒక లైక్ వేసుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే మా మౌనిక ఏం చేస్తుందంటే గారెలు చేస్తుంది దేవుని కోసం. మనము దుర్గమ్మ కోసం ఇట్లా గారెలు అయితే వేయాలి. మీకు కూడా తెలిసే ఉంటుంది ఫ్రెండ్స్ గారెలు చేసుడు కూడా. ఇక మౌనిక అయితే ఎలా చేస్తుందో చూడండి. ఇలా తీసుకొని ఆయిల్ అయితే ఇలా వేస్తుంది. మనకైతే ఇలా ప్రిపేర్ అవుతున్నాయి చూడండి ఫ్రెండ్స్. ఆయిల్ అయితే మంచిగా ప్రిపేర్ అవుతున్నాయి. చాలా అంటే చాలా బాగా మంచిగా తయారవుతున్నాయి చూడండి. ఇంకా దేవుని మొక్కులు స్టార్ట్ కాలేదు. ఆ దేవుని మొక్కేది కూడా మనం తీద్దాం వీడియోని ఫ్రెండ్స్. మనమైతే ఇప్పుడు చేసిన గారెలు అయితే ఇవే ఫ్రెండ్స్. చూడండి మనకైతే తయారైపోయినాయి. ఎక్కువ అయితే చేయలేదు. మనమైతే దేవుని కోసం దేవుని మందం అయితే చేసినాం ఫ్రెండ్స్. ఇంకొక 2 అయితే గ్యాస్ స్టవ్లు అయితే మనం ఆయిల్ అయితే ప్రిపేర్ అవుతున్నాయి. ఇలా ఆయిల్ అయితే ప్రిపేర్ అయినాయి అయితే తీస్తున్నాను. ఇవి 2 అయితే పీసులు ఉన్నాయి. ఓకే ఫ్రెండ్స్, మాకు ఇట్లా గద్దెన ఇట్లా అల్లుకుతాను చూడండి. మౌనికాలకి ఇట్లా కుంకుమ పసుపు ఇట్లా పెడతాను, తెల్ల ముగ్గు ఇట్లా పెడతాను చూడండి ఫ్రెండ్స్. మీరు కూడా ఎప్పుడన్నా దేవునికి పసుక బిళ్ళలు ఇవ్వాలనుకుంటే ఇలానే చేయండి. దుర్గమ్మకి ఎప్పుడన్నా పసుక బిళ్ళలు ఇవ్వాలనుకుంటే ఇలాగే చేయాలి. దేవుడికి ఎక్కువ ఇష్టం. అయితే మనకు దుర్గమ్మ గద్దెకైతే మా మౌనిక కుంకుమ అయితే పెడతాను చూడండి. తెల్ల ముగ్గు కూడా పెడతాను చూడండి ఫ్రెండ్స్.
తెల్ల ముగ్గు కూడా కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్. పెట్టడం అయితే చాలా మంచిగా కనబడుతుంది కదా. ఇప్పుడు మనమైతే కోడిని తీసుకొచ్చి మంచిగా దేవునికి కళ్ళు తీసుకొచ్చి మనమైతే మొక్కాలి ఫ్రెండ్స్. మనమైతే ఇట్లా దుర్గమ్మని అయితే ఇట్లా కొలుసుకుంటాం చూడండి. మనకైతే ఇట్లా గుగ్గిలము, ఇట్లా కోడి, ఇట్లా కళ్ళు ఇట్లా తీసుకొచ్చి మనమైతే బోనం ఇట్లా సమర్పించుకుంటాం దేవునికి. అయితే మా దగ్గర అయితే ఇట్లా చేస్తాం ఫ్రెండ్స్. పసుక బిల్లాలంటే ఇప్పుడు ఇట్లా చేస్తాం. ఇంకా దుర్గమ్మని మొక్కేటప్పుడు అయితే డబ్బులోకి ఇట్లా వస్తారు ఫ్రెండ్స్. చూడండి మనమైతే దేవుని ఎలా అయితే మొక్కుతున్నామో ఇది నాకు తెలిసిన పద్ధతులు అయితే గింతే ఫ్రెండ్స్. వీలైతే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనమైతే కోడిని అయితే కోసేసినాం, అయిపోయింది ఫ్రెండ్స్. చూడండి మనమైతే ఈ టైప్లో అయితే దేవుని అయితే మొక్కేసినాం. మనమైతే ఈ స్టైల్ నాకైతే గిట్లా మేమైతే గిట్లనే మొక్కుతాం ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, మా వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, వీలైతే కామెంట్ చేయండి. ఓకే మరి మరిన్ని వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. బాయ్.